ఈ నవల రావడానికి ప్రధాన భూమిక అసలు నిజానికి నేను క్లాసులలో బాగా వెనకబడి ఉండేటోని. సార్లు కూడా చాలా అవమానం చేసేటోళ్ళు. మమ్మల్ని ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు వాస్తవానికి. మా అంజన్న సహజ సిద్ధంగా ప్రతిభావంతుడు. మాలో కూడా ప్రతిభ ఉంది. అది ఖడ్గమే కానీ దాన్ని పదును పెట్టకపోతే ఆయుధం కాదు కదా. అట్లనే మాలో ఉన్న ప్రతిభను పదును పెట్టడానికి కొన్ని అద్భుతమైన శక్తులు మాకు తోడ్పడ్డాయి. మాకు ఊహా తెలియనప్పుడే మా ఇళ్ళలో ఆటలు పాటలు మాటలు అవన్నీ నేను నవలలో రాసిన. మాకు ఏడుపుల కంటే ఏడుపును కూడా పాటలేక వాడుకుంటాం మేము. మా అవ్వ ఏడుస్తుంటే మబ్బులలేసి ఏడిచేది, అద్భుతంగా ఏడ్చేది మా అమ్మ. ఏడుపే ఒక కవిత్వం. ఆమె ప్రతి మాటకు ఒక సామెత వస్తుండే, ప్రతి మాటకు ప్రతి పాటకు. కోపంలో సామెత, హాస్యంలో సామెత, దుఃఖంలో సామెత, ఏ ఇండ్లనైనా సామెతలే ఉండే. మా అవ్వ మాట్లాడితే చాలు కవిత్వం. అసలు ఈ భాష అంతా మా అవ్వదే, మా నాన్నదే, మా పల్లెదే. ఇక్కడికి మా మల్లయ్య సార్ కూడా వచ్చిండు, మా గురువు సార్. ఒకసారి నిలబడండి. ఇటు రండి సార్, రండి, మీరు వేదికపైకి రండి. మా మల్లయ్య సార్ లేకపోతే నేను లేను ఫస్ట్. ఎందుకంటే మా మల్లయ్య సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అంటే ఒక అంబేద్కర్కు 3 గురువులు ఉంటే నాకు కూడా 3 గురువులు ఉన్నట్టే ఇక్కడ. రండి, కూర్చోండి మల్లయ్య సార్. మా ఇంటి ముంగటి ఇల్లు. నాకు ఏం రానప్పుడు నాకు అన్నీ నేర్పించినవాడు. ప్రజలంతా ఒక్క తాటి మీద నడవాలంటే తాటి చెట్టును కొట్టేసి నడతారు కావచ్చు, దాని మీదకి వెళ్ళి అనుకునేటోడు నేను. కానీ నాకు ఒక సామాజిక దృక్పథాన్ని కలిగించినవాడు, నాలో మళ్ళీ ఆలను నేర్పించినవాడు, అక్షరాలను నేర్పించినవాడు మా మల్లయ్య సారు నా ప్రథమమైన గురువు. ఎంతోమంది గురువులు ఉండొచ్చు, నాకు చదువు చెప్పచ్చు, కానీ మా మల్లయ్య సార్ లేకపోతే నేను లేను వాస్తవానికి. మా మల్లయ్య సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. నన్ను చాలా ప్రేమగా మా ఇంటి ముందే ఉంటాడు. మా అన్నయ్య కంటే ఎక్కువ, అంతే. థ్యాంక్ యూ మల్లయ్య సార్. అట్లనే నేను చాలా మొండోని. ఎంత దుఃఖం ఉంటుందో అంత రేషం ఉంటుంది, అంత పౌరుషం ఉంటుంది నాకు. ఏదైనా పని పట్టుకుంటే దాన్ని చేసేదాకా విడిచిపెట్టా. అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నన్ను ఎంతోమంది అవమానించినా, ఎన్ని ఎగతాళి చేసినా, నేను చేయాలనుకున్న దాన్ని చేసేదాకా ఊకోను. అది ఏమైనా మంచిది. అట్లా చదువుకుంటూ నువ్వు ఇది కాదురా బాలయ్య, నువ్వు మ్యాథ్స్ రాదు, నీకు ఇది రాదు, నువ్వు సోషల్ తీసుకో అని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలని ఇక్కడ దిగినప్పుడు నాకు ఏం తెలియదు. బస్ స్టాండ్కి వచ్చి నన్ను తీసుకుపోయి ఎగ్జామ్ రాయించాడు మా మల్లయ్య సార్. తన రూమ్లో పెట్టుకున్నాను నన్ను. అసలు అందరూ ఎక్కడ పెట్టి చూసుకుంటారో కానీ తను గుండెలో పెట్టి చూసుకున్నాను నన్ను. నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే చదువుకుంటూ వస్తున్నప్పుడు నేను మా చిన్నమ్మకు మా చిన్ననాన్నకి అంకితం ఇచ్చాను. ఈ నేపథ్యం ఒక్కటి చెప్తా. గుంటూరు లక్ష్మీనరసింహ సార్ ఇక్కడికి రావడానికి నేపథ్యం. నేను మా చిన్నమ్మల ఇంటికాడ ఉంటే ఎంత గొప్పలు అంటే వాళ్ళ మనసు మా అమ్మ కంటే ఎక్కువ, ఆమె మా నాన్న కంటే ఎక్కువ. మా నాన్న తెలియదు, ఏది అడిగితే అది ఇచ్చేటోళ్ళు నాకు. ఏది అడిగితే అది నేను చూసి ఇది కావాలంటే అది ఇచ్చేటోళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేటి. మమ్మల్ని మొత్తం మా నాన్న లేకపోతే సాధింది వాళ్ళే. ఈ నవలలో ఉంటుంది మా చిన్నమ్మ. సాధింది వాళ్ళే. బట్టలు పంపించేది, పైసలు పంపించేది, పుస్తకాలు పంపించేది. ఎంత ప్రేమగా చూసుకునేదో. ఆమె ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అందుకే మా చిన్నవ్వ, మా తమ్ముడు, మా చిన్నాన్న నన్ను ప్రపంచంలో అత్యంత ప్రేమగా చూసుకునే వాళ్ళే నా ఊహ తెలిసినప్పటి నుండి. కాబట్టి వాళ్ళకి నవల అంకితం ఇచ్చిన. వాళ్ళు ఎవరు లేరు, 3 చనిపోయారు పాపం. నేను వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ఎటు పోతున్నావు బాలి అని అంటే, నేను మీటింగ్ ఉన్నదట హుస్నాబాద్లో అంబేద్కర్ అధ్యయన వేదిక మీటింగ్ ఉన్నది, నేను పోతున్నా అని అన్నా. అంటే ఏం కావాలరా నీకంటే, నాకు 200 కావాలన్న. ఏం ఆలోచించారు వాళ్ళు, ఇచ్చేస్తారు. ఇచ్చిర్రు 200. ఆ 200 పట్టుకొని పోయి ఒక పుస్తకం కొనుక్కున్నాను నేను. అది ఏంటిది, అంబేద్కర్ అధ్యయన వేదికలో చిక్కన్ అవుతున్న పాట. జి లక్ష్మీనరసింహ సార్ హీరో నాకు అప్పుడు, ఇప్పుడు కూడా హీరోనే తను.
జి లక్ష్మీ సూర్యుడు ఒక ఉదయించి తన కిరణాలను ఈ భూమి మీదకి ప్రసరింపజేస్తాడు. ఆ కిరణాలతోని కొన్ని జ్ఞానకిరణాలు మొలకెత్తుతాయి. అట్లా తన మాటల ప్రభావంతో నేను ఈరోజు కవినైనా, నేను మీ ముందుకు రాగలిగిన. ఆ చికెన్ అవుతున్న పాట చదువుతున్నప్పుడు అరే నా దుఃఖమే కదా ఇది, నా బాధలే కదా, కవిత్వం ఇట్లా రాయొచ్చా అని చెప్పి నేను అప్పటికీ ప్రకృతి కవిత్వము, ప్రేమ కవిత్వము, విప్లవ కవిత్వము రాసేటోని నేను. కానీ అప్పుడు నా దృక్పథం మారిపోయింది. కాబట్టి ఈరోజు లక్ష్మీ నరసింహ సార్ ఇక్కడికి రాగలిగిండు. లక్ష్మీ నరసింహ సార్ తనకు తెలియకుండానే నా గురువు, నా రెండవ గురువు. తనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్ని బాంబులను అంటు పెడతాం కొనుకొచ్చుకొని, కానీ ఒక్కటే ఢామ్ అని పేలుతుంది. అట్లా పేలింది లక్ష్మీ నరసింహ సార్కి తెలియకుండానే ఒక బాంబు పేలింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే నేను బొంబాయి పోయినా, ఈ కష్టం అంతా చూడకుండా ఎవరు రాయలేరు. ఒక సిమెంట్ బత్త ఎత్తుకొని 10 మాలల బిల్డింగ్ ఎక్కాలి. నేను చదువుకునే పిల్లవాడిని. 9వ తరగతిలోనే మా అన్న నన్ను బొంబాయి తీసుకుపోయాడు. నువ్వు చదువుకుంటే ఏమొస్తుందిరా నాకని. నాన్న అతను పడ్డాను. మా మల్లేష్ సార్ కూడా వచ్చిండు. నేను పనిచేస్తా, నువ్వు ఏందిరా, నువ్వు చదువుకోవాల్సినోడు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నావు, చాలా నాడు వాడిని చదివి అని చెప్పి ఆయన ప్రధానమైన పాత్ర ఉంది నన్ను మళ్ళీ ఇంటికి రప్పించడంలో. అట్లా వచ్చి చదువుకున్నా ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్లో తప్పిపోయినా, మళ్ళా బొంబాయి పోయినా. ఈ బొంబాయిలో ఈ పరిసరాలు, ఈ జీవితం అంతా నా జీవితమే, నేను అనుభవించిన కష్టాలే అవన్నీ. మా నాన్న నిజానికి మా నాన్న బతుకుంటే ఒక హీరో. అప్పుడే ఆయన ఒక మేస్త్రిలో మొకద్దాం అందరికీ నచ్చిన ఆయన. అట్లా ఆయన జీవితాన్ని రికార్డ్ చేయాలనుకున్నాం. మా నాన్నని నేను చూడలేదు. మా నాన్న ఫోటో కూడా లేదు మాకు. ఒక ఫోటో తీసిరు, చచ్చిపోయినప్పుడు తీసిరు. ఆ ఫోటో పాడ మీద వండుకోబెట్టి బ్లాక్ అండ్ వైట్ ఫోటో, దానికి పువ్వులు ఉండే, ముఖాన్ని కూడా ఏర్పడకపోతుండే. అది మా అమ్మ చచ్చిపోయిన తర్వాత గుడిసెలో పెట్టిపోయినా మళ్ళీ చివరకు గుడిసే సెదలు పట్టింది, ఫోటో సెదలు పట్టింది. ఒక ఇల్లు లేదు, ఓ తిండి లేదు, నానే వాళ్ళు లేరు, అన్ని అవమానాలు ఎక్కడో పోయినా. అప్పుడు నేను చదువుకోవాలని బలంగా డిసైడ్ అయినా. చదువుకోవాలి, నాకు నేను ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి ఫస్ట్. అట్లా అప్పుడు నాకు ఉద్యమాలతో చాలా పరిచయం ఉంది. ఆ ఉద్యమాల ప్రభావమే నాలో ఈ ఆలోచన ధోరణి, ఈ విశాల దృక్పథాన్ని ఏర్పరిచింది. ఫస్ట్ నన్ను కార్యోన్ముఖ్యం చేసింది విప్లవోద్యమాలే. నా మిత్రులు, నాతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పునాది లేకుండా మేము లేము. ఆ పునాది ఉన్నది కాబట్టి మేము మంజీరకు ఆత్మీయులమైనాం. అట్లా నేను చదువుకునే డిగ్రీ కాలేజీకే నేను ఇటుకల్లి మోసిన. అప్పుడు ఆ డిగ్రీ కాలేజీలో నాకు చదువుకోవాలనిపించింది. పోయిన తర్వాత నాకు పొద్దంతా పని చేసుకునేటోని, ఎప్పుడో ఒకసారి కాలేజీకి పోయేటోని. నేను మిగతా వాళ్ళగా రెగ్యులర్ స్టూడెంట్ని కాదు. అప్పుడు నాకు మా సిద్ధారెడ్డి సార్ పరిచయం అయింది. సార్ దగ్గర ఎంత ప్రేమ ఉంటుందంటే నిజంగా సార్ మీరు మా తండ్రిని చూడలే కానీ అంత ప్రేమ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఇలా ఎన్నో విమర్శలు మా రంగాచార్యకు చూపెట్టిన, నువ్వు పటేళ్లతోని, తాబేదారులతోటి, అగ్రవర్ణాలతో పుస్తకం ఆవిష్కరిస్తున్నావు, నువ్వు జాతికి ద్రోహం చేస్తున్నావురా అని నాకు మెసేజ్లు పెట్టినోడు ఉన్నాడు. ఫోన్లు చేసి కూడా డైరెక్ట్ అడిగినోడు ఉన్నాడు. అరే బాబు, మీకు ఒక్కటే నేను చెప్తున్నా ఈ వేదికను వచ్చి, నేను రచయితనైతే మీరు నాకు పరిచయం అయినారు, కానీ నన్ను రచయితం చేసింది మా సిద్ధారెడ్డి సార్. అవును, నాకు పుస్తకాలు ఇచ్చిండు, పక్క కూర్చుండబెట్టి కవిత్వం ఎట్లా రాయనో నేర్పించండు. అక్షరం ఇవ్వాలని చెప్పిండో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చెప్పిండు. నన్ను ఎంత భరించిండంటే నిజంగా ఇంటికి పోతే 2-3 గంటలు కాదు, అందరు భయపడతారు సార్, నేను భయపడపోదు. నేను ఎక్కువ నాకు తెలియదు అసలు సార్లో ఉన్న ఇప్పుడు భయం అవుతుంది, అప్పుడు భయం కాలే నాకు. నిజంగా అప్పుడు నేను భయపడపోదు. వీళ్ళందరూ అనేటోళ్ళు సార్ అంటే మాకు భయం, నాకు ఏం భయం కాదని అనేటోడు. కానీ నిజంగా ఇప్పుడు ఇంకెక్కువ భయపడుతున్నా. చాలా ప్రేమగా నాకు పుస్తకాలను ఇచ్చి, కవిత్వం రాపించి, భయం అంటే మాకు మంజీరా నిజానికి ఒక క్రమశిక్షణ నేర్పింది, ఒక ఆత్మీయత నేర్పింది, ఒక ప్రేమను పంచే విధానాన్ని నేర్పింది. లేకపోతే కవిత్వం రాయడమే కాదు, క్యారెక్టర్ కూడా ముఖ్యమే మనిషికి. క్యారెక్టర్ లేకుండా కవిత్వం రాసి
క్యారెక్టర్ లేకుండా సాహిత్యం రాసి ఇష్టం ఉన్నట్టుగా నేను ఏదో రాసినని పోజులు కొట్టేటోళ్లకు మా మంజీర రచయితల సంఘంగా మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మా దగ్గర ఒక నిజాయితీ ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది. మేము పరస్పరము ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకుంటాం. ఒకరు మాట్లాడితే ఒకరు ఎదురు చెప్పాం మేము మళ్ళా. అది క్రమశిక్షణకు మారుపేరు మా మంజీర రచయితల సంఘం. ఎందుకు మంజీర రచయితల సంఘం నేను ఎంచుకున్నా అంటే అది నా మాతృభూమి, నా జన్మభూమి. అది నా అమ్మ అక్కడ ఉంది, నా మాయమంత అక్కడ ఉంది, నా జీవితం అక్కడ ఉంది, నా అక్షరాలు అక్కడి నుంచి మొలకెత్తినాయి. అంటే పొరుగురు ఏమో అంటారు చూడండి, నా ఉన్నూరు తల్లి అది. కాబట్టి నా తల్లి, నా మాతృ సంఘం నా మంజీర రచయితల సంఘం. అందుకే మేము మంజీరాని ఎంచుకున్నాం మిత్రులారా. ఇందులో మేము ఒకడు పెడతాడు, నీకు అవార్డు రావాలని వాళ్ళతో ఉన్నావా, ఇంకోళ్ళు ఫోన్ చేసి అంటారు, అవునా నీకు మాతత్తి ఇంకో అవార్డు అని ఇంకోళ్ళు అంటారు. మిత్రులారా, దయచేసి మేము అందుకు కాదు, మేము ప్రేమను పొందడానికి మాత్రమే మంజీర రచయితల సంఘంలో ఒక బాధ్యత ఉన్న వ్యక్తి. నేను ఎక్కడన్నా నేను మస్తు మాట్లాడడానికి కూడా చాలా నేపథ్యం ఉన్నది. చాలా వేదికల మీద గంటలు నేను 4 గంటలు 5 గంటలు మాట్లాడగలను. అంబేద్కరిజం మీద అనేకమైన పుస్తకాలు చదివిన, మాట్లాడగలను. కానీ ఏనన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మా సిద్ధారెడ్డి సార్ వెంటనే అంటాడు, మాట్లాడిండు, బాగానే మాట్లాడిండు, తర్వాత ఏమవుతుందో మీకు ఎరికేనా అని హెచ్చరించి ఒక తల్లికోడు లెక్క తన రెక్కల కింద దాచుకుంటేనే మేము ఇక్కడ దాకా వచ్చినాం, ఇంకా వస్తాం. ఈ నవల రావడంలో సిద్ధారెడ్డి సార్ లేకపోతే ఈ నవల అస్సలు రానే రాదు. చైతన్య ప్రకాశన్న లేకపోతే కూడా రాదు. చైతన్య ప్రకాశన్న నా దగ్గర ఉండి వారం రోజులు సమ్మర్లో ఆయనకు కొంచెం వినిపించిన, నేను ఈ పెళ్లి సన్నివేశాలు వినిపిస్తే ఎంబడి రాపించిండు. ఎంబడి పక్క కూర్చొని నువ్వు రాయి అని. నిజంగా ఆయన ఉంటే చాలా ఆనందపడేటోడు. ఎప్పుడో ఈ నవల గురించి 2010 10వ తారీఖు 10వ నెల దసరా పండుగ నాడు మొదలుపెట్టిన ఈ నవలను. 2010 నా కొలిగి ఉంటాడు ఒక ఆయన, ఇప్పుడు ఇక్కడ వచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు బాగా బలిసిరాపుతావు కవిత్వము కథలు. ఆయన పెద్ద బిల్డింగ్ కట్టిండు, 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టిండు, నెలకు 56,000 కిరాయి వస్తుంది. నాకు ఇప్పుడు కిరాయి ఉంటున్నా నేను. వాళ్ళకు చులుకన పైసలు సంపాదించుకోవడమే కావాలి వాళ్ళకు. నేను మన తిక్క అనుకున్నారు వాళ్ళు. అట్లాంటి సందర్భంలో ఈ నవల రావడానికి మా సిద్ధారెడ్డి సార్ నా ఎంబడి పడ్డాడు. చాలామంది లాస్ట్కి వచ్చేసరికి ఇట్లయింది అంటారు. నిజానికి 5 సంవత్సరాల నుంచి నన్ను క్షమించాలి సార్ ఆర్కే గారు. ఎంత మళ్ళీ మా సిద్ధారెడ్డి సార్ అంత ప్రేమను చూపెట్టిండు నా మీద. నువ్వు ఖచ్చితంగా నాకు డెడ్ లైన్స్ పెట్టేటోడు. ఈ నెల అంటే 5 సంవత్సరాలు డెడ్ లైన్లు పెట్టిండు నాకు. 5 years డెడ్ లైన్ పెట్టిండు. నేను భయపడదును, రాయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నా వ్యక్తిగత కారణాలు, నా ఆర్థిక కారణాలు, నా కుటుంబపరమైన కారణాలు. అయినా ఈ నవల రాయడంలో నా జీవిత భాగస్వామి కృష్ణవేణి, ఒకసారి నిలబడు, ఈమె చాలా నన్ను భరించింది. సిద్ధారెడ్డి సార్ మాట్లాడుతున్నప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను నవల రాస్తూ ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుస్తుంది. నిజానికి మా తల్లి తర్వాత అంత ప్రేమగా చూసుకునేది. పైకి చిన్నదైనా, నాకంటే చిన్నదైనా కూడా తల్లి అంత పెద్ద విశాలమైన మనసు ఉంటుంది ఆమెకు. నన్ను పూర్తిగా నన్ను రాత్రి ఒకళ్ళు డిస్టర్బ్ చేసారు. మేము రాత్రి 2 గంటల దాకా పడుకోవాలి, ఇద్దరు ఏడ్చుకుంటూనే ఉన్నాం. అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. మేము ఇట్లా రావడానికి మమ్మల్ని డిస్టర్బ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి సందర్భంలో కూడా రాత్రంతా మెలకువగా ఉండి నువ్వు చేస్తావు, నువ్వు ఇది చేస్తావు అంటే ఆ సామెత తప్పు కాదు, ఒక స్త్రీ ఉంటుంది వెనకాలని. నిజానికి ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాతనే నేను ఈ కవిత్వం రాస్తున్నా, ఇట్లా నిలబడ్డా మీ అందరి ముంగట. తనకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నా పిల్లలు కూడా నన్ను ఓపికగా భరించారు. ఈయన మా పెద్ద అయిన అభినవ చైతన్య, మా చిన్న అయిన నిలబడు ప్రజ్ఞ రేవంత్ కుమార్, వీళ్ళిద్దరు. మా ఇంట్లోకి పోతే వీళ్ళు నాకు సహకరించి డాడీని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఇట్లా చేసి ఈ నవల రావడంలో వీళ్ళు నాకు బాగా కృషి చేసారు. అంటే నా కుటుంబ సహకారం ఎక్కువ ఉన్నది, స్నేహితుల ప్రోత్సాహం కూడా ఉంది ఇందులో. చాలామంది మిత్రులు, నా బాల్య స్నేహితుడు మల్లేష్ అన్న, ఎంత మీకు ఆయన మాటలలో చెప్పలేను నేను.
నాగసముద్రాల నుంచి వచ్చిండు మా తైదలంజన్ ఊరు. మా నాగసముద్రాలలో 4-5 ఉన్నారు ఇప్పుడు ఇలా. మా రాజన్న నేను చెప్పకుండా బస్సు ఎక్కొచ్చిండు మా రాజన్న. ఎంత ప్రేమనో మా మోయతు మీద నీళ్లకు అంత ప్రేమ ఉంటుంది, అంత తిరుగుబాటు, అంత విప్లవం కూడా ఉంటుంది అందులో. ఆ నీళ్ళలో ఆ నీళ్లు తాగితే మునగాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. మా సిద్ధారెడ్డి సార్ దగ్గర మొదలైంది అది. ఆ మోయతు మీద వాగు పుట్టుక ఈ కొండపాక గట్లలో పుడుతుంది. అది గిరాయిపల్లి అడవుల కొండపాక గట్లలో పుట్టిన మోయతు మీద వాగు నీళ్లు తాగిన మా తైదల అంజన్న, నేను, మా సిద్ధారెడ్డి సారు, వరసిద్ధప్ప కవి, ఇప్పుడుగా వెల్దండి శ్రీధరు, బివిఎన్ స్వామి, అది పోయి లాస్ట్కి అక్కడ కలుస్తుంది. అంటే ఒక కవి పరంపర. అందశ్రీ కూడా అదే బాగొడ్డుకు పుట్టిండు. అవుగని అందశ్రీ కూడా చాలామంది కవులు రచయితలకు జన్మనిచ్చి ఒక పోరాట గడ్డగా నిలబడ్డది ఆ మోయతు మీద వాగు. ఆ వాగు ఒడ్డున పుట్టిన కాబట్టి అది మంజీర రచయితల సంఘం. అట్లా ఈ నవల రావడంలో సిద్ధారెడ్డి సార్ లేకపోతే ఈ నవల రాదు. ఎవరని ఏమన్నా అనుకోని సార్ మీరు ముందు మాట రాయాల్సిందే అని నేను పట్టుబట్టిన. విమర్శిస్తారు కావచ్చునా, ఇది మాదిగా నవల కదా అని అంటే ఏమన్నా కానీ సార్ కామెంట్ చేస్తారని చెప్పి అయినా కూడా సార్తో రాయించుకున్నా. ఎవరెవరో గొప్పలతో నేను ముందు మాటలు రాయించుకోవాలని చాలామంది అలిగిర్రు. కానీ నాకు మా అంజన్న కంటే గొప్ప రచయిత కవి మాత్రం ఇవ్వలేరు. మా అంజన్న తర్వాతనే. మా అంజన్న కవిత్వం అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒక కవిత చదివితే మా అందరికి ఆక్సిజన్. అమ్మ మంజీర రచయితల సంఘం ఎక్కువ పేలుస్తాడు, ఒక బాంబు వేస్తాడు, లేకుంటే ఒక మెరుపు ఉంటుంది. అట్లా మా అంజన్నతోనే ముందు మాట రాయించాలనుకున్నా. అట్లనే మా సిద్ధంకి యాదన్న ప్రేమ, ఆప్యాయత, తన సహకారం, తన సహచర్యం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆర్కే గారు చాలా కష్టపడి పుస్తకాన్ని వేసిండు, ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మిత్రులందరికీ పేరు పేరున నేను ఇంకా నాకు నాకు దుఃఖం కలుగుతుంది సార్. నేను ఏడుస్తా లేకుంటే బాధలు ఉన్నప్పుడు నేను మా రవణకు ఫోన్ చేస్తా. ఒక్కసారి నవ్వుతాడు, ఇట్లా నవ్వుతాడు. అంటే పాలకాయ వలగొట్టినట్టు. పాలకాయ అంటారు చూడండి, కవిత్వం అంటారు. పాలకాయ వలగొట్టినట్టు అంటే కొబ్బరికాయ కొట్టంగానే పలిగి నీళ్ళు వస్తాయి బయటికి. అట్లా నవ్వుతాడు. తర్వాత నేను ఒక్కసారి గోనెలింగరాజు అన్న, డాక్టర్ గోనెలింగరాజు, తను ఆ గోనెలింగరాజన్న అన్న దగ్గరికి తీసుకుపోయినప్పుడు జ్ఞానం అంటే ఏందిరో బాయిలోని కప్ప, శీలం అంటే ఏందిరో నీలోని గొప్ప ఏదో సంథింగ్ ఆ పాట వాడిండు. అప్పుడే ఆయన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలలో ఉన్నాడు. ఆయనే నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఒక దశలో ఇంకా మా అంజన్న కటువు ఉంటాడు, కానీ మా పసునూరన్న వట్టిన కరిగిపోతాడు, మైనం ముద్దలు అంటాడు. నన్ను చాలా ప్రేమిస్తారు వీళ్ళందరూ. అట్లా ఎన్నిసార్లు తను ఇంటికి సెంటర్ యూనివర్సిటీలో ఇప్పుడు నేను ఒక పిహెచ్డి చేయడానికి నేను డాక్టర్ చదవాలని అంటే చాలామంది ఎందుకురా నీకు బలుపు బాగున్నదని అన్న వాళ్ళు ఉన్నారు, నీకు అవసరమా నువ్వు టీచర్ అన్న వాళ్ళు ఉన్నారు. కాదు, దానికి ఒక గౌరవాన్ని తీసుకురావాలి అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీలో అందరితో నోట్స్ ఇప్పించి నాకు నా వెంటుండి నేను ప్రతి రచనను నన్ను ప్రోత్సహించిన వాడు మా పసునూరి లేకపోతే నిజంగా నేను లేను. పసునూరి కూడా నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సభ్యుని, గేట్ కాడికి పోతే నన్ను ఆపపోదుడు, సపరేట్గా పోయేటోడు, రూమ్లో పడుకోబెట్టుకునేటోడు, ఇంటికి తీసుకుపోయేటోడు. వరవ్వ శర అనే కథను నేను పక్కకుండగానే నేను మాగిపోద్దని కథ రాసిన, ఆయన వరవ్వ శర అనే కథ రాసిండు. అంటే అట్లాంటి మిత్రుడు, ఆత్మీయుడు మా పసునూరి. ఇక మా అక్క నేను ఎవ్వరో తెలియనప్పుడు నాకు ఫోన్ చేసిర్రు వీళ్ళు, మా కృపాకర్ అన్నను మా సుభద్రక్క. అరే ఏ ఊరా అనేది, ఏం భాషనే ఇది, ఏగిలి వారంగా చదివిరాళ్ళు, ఏగిలి వారంగా చదివి నాకు రాత్రి ఫోన్ చేసిరాళ్ళు. చదివి ఏమన్నా క్లాస్ వీకిరా అంటే నాకు అసలు నేను యూనివర్సిటీలో నేను సీట్ సంపాదించుకోవడానికి నేను ఒక యూనివర్సిటీ లెవెల్ ఒక పరిశోధకునిగా నేను ఇది కావడానికి మా కృపాకర్ అన్న పాత్ర అద్భుతంగా ఉంది. నువ్వు ఉండాల్సింది ఊర్లలో కాదు, నువ్వు యూనివర్సిటీలలో ఉండాలి, నువ్వు చదువుకోవాలి తమ్ముడు అని నన్ను పరిచయం చేసినవాడు నా కృపాకర్ అన్న. మా సుభద్రక్క ఇంటికి తీసుకుపోయి ఇప్పటికి కూడా మాకు ఆడబిడ్డలకి కనిపిస్తాను అందుకే అట్లనే మాట్లాడతాం మేము మా సుభద్రక్కతోటి. కృపాకర్ అన్న మాటలు దళితోద్యమంలో, దండోర ఉద్యమంలో తను మాట్లాడుతున్నప్పుడు ఆ పరిపక్వమైన మాటలు, ఆ ఉద్యమ కార్యోన్ముఖులను చేసేటువంటి ఆ మాటలకు నేను చాలా ప్రభావితున్నైనా. ఆ మాటలతోటే నేను ఎక్కువ ఇష్టపడతా ఆయన మాటల్ని, ఆయన రచనల్ని. అట్లా నాకు మమేకత కలిగింది తనతో. అందుకే నా మిగ్గు పుస్తకానికి ముందు మాట రాయించుకున్నా అన్నతోటి. అట్లా
వేదిక మీద ఉన్న పెద్దలందరితోటి, మా రంగన్నతోటి, అందరితోటి నాకు సాన్నిధ్యమైన సంబంధం ఉన్నది. ఇక దేశపతి అంటే ఇక మాకు హీరోనే నిజానికి. మీకు అందరికీ ఏం కనిపిస్తాడో కానీ మా మేడంకు గురువు ఆయన, మా ఆవిడకు గురువు. ఈమె కూడా అద్భుతంగా పాటలు పాడుతుంది. ఆమె పాటలు త్వరలో వస్తాయి, ఆమెతో పాడిస్తా పాటలు. ఆయన పాటలకు ఈమె పాటలకు ఆయన మెస్తాడు, ఆయన పాటలు ఈమె. కాలేజీలో గురువు పార్ట్ టైంగా వెళ్ళి తెలుగు చెప్పేవాడు. అట్లా సిద్ధారెడ్డి సార్ తర్వాత మళ్ళంతా ప్రేమపూర్వకంగా ఉండే మనిషి ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ దేశపతి పసిపిల్లగాని మనసు చాలా ఇష్టం నాకు. అట్లాంటి దేశపతిని నేను అందుకే దీనికి పిలుచుకున్నా, ఎవరన్నా ఏమన్నా అనుకొని. అట్లా మా దేశపతి గారు. అట్లనే కాసీమన్న పాత్ర కూడా చాలా అద్భుతమైంది. నా కవిత్వాన్ని చూసిన తర్వాత ఇంటికి పిలుచుకున్నాను నన్ను. మా దందెడ పుస్తకం వస్తున్నప్పుడు ఇంటికి తీసుకొని రాత్రి నా పక్క కూర్చొని మొత్తం బాలన్న గిట్ల చేయి అని చేపించి, దానికి ముందు మాట మా సిద్ధారెడ్డి సారును కాసిం సార్ ఇద్దరు రాశారు, కాసిమన్న ఇద్దరు రాశారు. నా కవిత్వం అన్న నేనన్నా తనకు చాలా ఇష్టం కాబట్టి అందుకే నేను ఆయనతో ఆవిష్కరింపజేసుకున్నా. నా కవిత్వం, నా సాహిత్యం రావడంలో ఇంతమంది పాత్ర ఉన్నది. ప్రతి ఒక్కరి పాత్ర. మా అక్క శ్యామలక్క పాత్ర కూడా ఉంది. శ్యామలక్క ఫస్ట్ ఈ నవల ఇచ్చిన ఆమెకే ముందు మాట రాయమని ఇస్తే ఆమె కొంచెం ఒత్తిళ్లలో ఉండి ఇచ్చేసింది. ఆమె కూడా అమూల్యమైన సలహాలు ఇచ్చింది నాకు. నిజంగా నాకు మా అక్క చనిపోయింది, కానీ మా అక్క ప్రేమ వీళ్ళ దగ్గర దొరుకుతుంది నాకు. శ్యామలక్క కావచ్చు, మా గౌరి అక్క కావచ్చు, మా సుభద్రక్క కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు మాకు. వీళ్ళ తర్వాత మళ్ళీ ఎవరు రాస్తలేరు, అదే బాధ అనిపిస్తుంది. మా అక్క పోయినాం నవల చదివినాం, మేము ఇద్దరం పక్క కూర్చొని ఏడిచినాం ఆ నవల చదువుకుంటా. మా ఆవిడ నేను ఇద్దరం కలిసి. ఆమె కథలు చదివి చాలా ప్రభావితమైన అక్క. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది మమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళే. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన అందరికీ, నా మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియదు. నా మిత్రులు ఉన్నారు, మా ఊరోళ్ళు ఉన్నారు, అట్లనే సాహితీ అభిమానులు ఉన్నారు. అట్లనే మా అహోబిలం ప్రభాకర్ అన్న నా ఆత్మను పట్టుకొని కవర్ పే చేసిండు, నువ్వు ఇది వేసుకోబాలన్నా అని చెప్పి ఒక్కటే రోజులో వేసి నాకు బొమ్మనిచ్చిండు. అందరికీ పేరున ఇంకెవరన్నా మర్చిపోతే నన్ను క్షమించండి.